Hi, welcome to SR Media. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బాలికల హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బీసీ హాస్టల్లో మధ్యాహ్నం వండిన అన్నం రాత్రి భోజనానికి పెట్టడంతో సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలాంటి చర్యను పెడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఎస్సీ ఎస్టీ హాస్టళ్లను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్లో మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నారు. సన్నబియ్యం సరఫరా చేస్తామని చెబుతున్న ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, విద్యార్థులకు మాత్రం దొడ్డు బియ్యమే సరఫరా అవుతున్నాయని తెలిపారు. మెస్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అసెంబ్లీలో చర్చించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళు ఇక్కడ ఉండాలని అన్నం పొద్దున ఏం పెట్టారు మీకు బ్రేక్ఫాస్ట్? ఇప్పుడు ఏం తింటారు? ఇప్పుడు ఏం తెలుసా? ఇప్పుడు ఏమన్నది మీకు? ఏమైనా వచ్చినాయి? ఇది వచ్చినాయి, బట్టలు వచ్చినాయి. పెండలు వాడాలి లేదా వారు యాడిమైనా పెండలు వాడ మెజార్టీ. నేను చెప్పినా చెప్పు, పొద్దున టిఫిన్ తీసుకుపోయే వాళ్ళకు గరం అంటే తింటందుకు వస్తారు. వాళ్ళు పగటికి వెళ్ళకి గరం వాళ్ళకు పప్పు తీసుకుంటాను. నేను రేపు ఎల్లుండి నేను ఎప్పుడన్నా మధ్యలో వస్తా చెప్పకుండా. అది పొద్దుగా మీరు ఆగిపట్టంగా అండింది గదే పాపం పెడితే చల్లగా లేదా? చల్లగా లేదా? ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాలలో ఇంకా సౌకర్యాలు మెరుగుపడాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం పదే పదే సన్నబియ్యం ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీలో మాత్రం మాకైతే సన్నబియ్యంగా అనిపించలేదు. నేను ఈరోజు స్వయాన పిల్లలతో ఆ యొక్క అన్నాన్ని తినే ప్రయత్నం చేసినాం, తిన్నాం. పిల్లలకు సరి అయినటువంటి పౌష్టికాహారం ఇవ్వాలంటే, దొరకాలంటే ఈరోజు పెడుతున్నటువంటి ఆ 33-35 రూపాయల డబ్బుతో ఒక పూట బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా మధ్యాహ్నం రాత్రి భోజనం పెట్టాలంటే క్వాలిటీ ఫుడ్ పెట్టలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విషయం మీద మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళిన. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను తప్పకుండా ఆ యొక్క మెస్ ఛార్జీలను పెంచే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పిండ్రు. నేను మొన్న కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని 3 శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిస్తే వారు కూడా ఫైల్ అండర్ సర్క్యులేట్లో ఉన్నది, తప్పకుండా ఛార్జీలు పెంచుతామని చెప్పిండ్రు. ఏది ఏమైనా ప్రతి పూటకు ఆకుకూరలో, కూరగాయలో తప్పకుండా పెట్టాల్సిన అవసరం ఉన్నది. కేవలం సాంబారు అన్నం పెట్టేస్తాం, ఆరోగ్యంగా ఉండండి, మీరు పౌష్టిక ఆహారం ఇంతకన్నా ఎక్కువ చేయలేము అని అంటే పిల్లల భవిష్యత్తును నిర్మాణం చేయాల్సినటువంటి ఈ యొక్క హాస్టళ్లలో వారు ఆరోగ్యంగా ఉంటేనే వారి మేధాశక్తి పనిచేస్తుంది. ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా. సిబ్బందిని ఈ సందర్భంగా నా తరపున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. పిల్లలు, తల్లిదండ్రులు ప్రభుత్వం మీద, మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో పిల్లలంటే వారి ప్రాణాల కన్నా ఎక్కువ తల్లిదండ్రులకు పిల్లలంటే ప్రేమ ఉంటుంది.
వారికి బాధ అనిపించినా కష్టం అనిపించినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా హాస్టల్లో ఉంచే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్లకు ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని వారికి చేరే విధంగా ప్రయత్నం చేయాలి. తప్పకుండా చిన్న చిన్న లోపాలని సరిదిద్దుకోవాలా. ప్రత్యేకంగా బియ్యం గురించి అయితే ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి బియ్యం సన్న బియ్యం కాదు. అది పూర్తిగా ఈ మామూలు బియ్యాన్నే మరి ఏదైనా పాలిష్ చేసి ఇచ్చినరా, దీనికి సంబంధించినటువంటి సివిల్ సప్లై అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. సంబంధిత శాఖ కార్యదర్శి అదేవిధంగా మంత్రికి కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి జరిగేటటువంటి కొన్ని విషయాల్ని చెప్పి విధంగా ప్రయత్నం చేస్తా. ఏదైనా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకా సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. వారి ఆరోగ్య దృష్ట్యా ఇంకా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వర్షాకాలం, ఇంకా కొన్ని హాస్టళ్లలో మరుగుదొడ్లు సరిగా లేవని కొంత సమాచారం వచ్చింది. మరి ఆ యొక్క మరుగుదొడ్ల విషయంలో ప్రభుత్వం నుంచి నిధులు ఏమైనా లేకపోతే మిగతా నిధులు స్వచ్ఛంద సంస్థల నుంచి అయినా సరే నిధులు తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నటువంటి కొంత ఇబ్బందుల్ని దూరం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం.